చలికాలం పంట. చలికాలంలో ఎట్లా నీళ్ళు పెట్టినా ఎట్లా చేసినా మంచిగానే అవుతుంది. జర బాగా చేస్తే ఇంకా బాగా అవుతుంది అన్నట్టు. ఎండలు ముదిరినాయి అనుకో, అంటే ఎండాకాలము 35 డిగ్రీలు దాటింది ఎండ అన్నంటే, అంటే మనమేమి రైతుగా మనము 35 డిగ్రీలు దాటిందా 40 డిగ్రీలు దాటిందా అని చెప్పడం అంత కష్టమే. కాకపోతే ఏందనంటే పొద్దున 9 గంటలకే ఎండ కొడుతున్నది అనుకో, అంటే ఎండ బాగా బయటకు వచ్చినామన్నట్టే సుర్రం అంటున్నది అంటే అది 35 డిగ్రీలు దాటినట్టే లెక్క. ఈ టైంలో కొత్తిమీర పండియాలి అంటే ఇదేమో చలికాలం పంట. వానకాలంలో కూడా అవుతుంది, కానీ చలికాలం మంచిగా అవుతుంది. ఎండాకాలం పంట కాదు ఇది. ఈ ఎండాకాలంలో ఈ కొత్తిమీర వండియాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకున్న దాకా మాత్రం ఇది మొట్టమొదలు మొలువది. మనం మామూలుగా పూర్వ పద్ధతి ఏంది అంటే విత్తనాలు చల్లేసి భూమిలో కలియ దున్నాక నీళ్ళు పారిస్తాం. ఈ పద్ధతి చేస్తే మాత్రం ఎండాకాలం మొలవది. ఇది ధనియాలే మొలవయి. దీనికి ఏంది అంటే సన్నటి అంటే తుంపర్ల సేద్యంలో కూడా మైక్రోజెట్స్ కానీ రెయిన్ పైప్ కూడా మంచి క్వాలిటీ ఉంటేనే సన్నగా రావాలి. దొడ్డుగా ఏదో మీదికెళ్ళి దొడ్డు వాన పడ్డట్టు పడితే అది భూమి దబాంచకపోయే గట్టిగా అయిందనుకో మొలవది. అందుకనే పద్ధతులు మార్చి మొదటి నుంచి మనము దుక్కి నుంచి లాస్ట్ మనము ఇక చేతికి వచ్చిందిరా పంట 20-25 రోజులు 28 రోజులు అయ్యిందన్నదాకా కూడా సస్యరక్షణ కానీ నీటి యాజమాన్యం కానీ పద్ధతి పండు చేస్తేనే మంచి ఈ కొత్తిమీర వస్తుంది. లేకపోతే వచ్చే అవకాశం అంటే పండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. ఇది 20 రోజులది, ఇంకో 7-8 రోజులలో పీకనికి వస్తుంది. కాకపోతే ఏంటంటే మొన్నటిదాకా చల్లే ఎట్లా చేసినా లేచింది, ఇప్పుడు మాత్రం లేవు. కాకపోతే ఏంది రైతుగా చేసేది ఏంది అంటే ఎకరా వేస్తున్నామా 4 ఎకరాలు వేస్తున్నామా అనేది కాదు, ఎంత వేస్తున్నాం అనేది పక్కెట్టి ఎంత బాగా చేసుకుంటే ఎంత బాగా వస్తుంది అనేది దాని మీదనే మనకి ఎంత అబ్బితే అంత, ఎంత ఆర్థిక స్తోమత ఉంటే అంత రెయిన్ పైప్ అట్లా తీసుకుంటే మాత్రం మంచి దిగుబడి తీసుకునేకి అవకాశం ఉంటుంది. దుక్కి మంచిగా చేయాలి. ఫెర్టిలైజర్ వేసేది కూడా మనం ఈ విత్తనాలతో పాటుగానే వేసుకోవాలి. తర్వాత నీళ్లు ఎప్పుడైతే పెడతావో నీళ్లు పెట్టిన రోజు నుంచి 5వ రోజు పొద్దున్నే గడ్డికి మందు కొట్టుకోవాలి. 5వ రోజు ఎందుకు అంటే ఈ కొత్తిమీరలు ఒక్కదానిలోనే సాధ్యమవుతుంది. ఇది 7 రోజులకు మొలుస్తుంది. గడ్డి మొలుపు మాత్రం 5 రోజులలో మొలుస్తుంది. ఎట్లా వరి ఉండని ఇంకా వేరే గడ్డి మొలుపున్నా అన్నీ 5 రోజులనే మొలుస్తాయి. కాబట్టి 5వ రోజు పొద్దున మందు కొట్టుకుంటే మాత్రం, అంటే గడ్డి మందు కొట్టుకుంటే మాత్రం గడ్డి సమూలంగా పోతుంది, లేచిందంతా వస్తుంది అన్నట్టు. ఇందులో ఏంది అంటే నాటు గడ్లు అంటే ఎప్పటికీ స్థిరంగా ఉండే గడ్లు మాన ప్రాంతాన మాత్రం 2-3 రకాలు ఉంటాయి. మేజర్గా ఉండేది గరిక, తుంగ. ఈ గరిక తుంగ ఉన్న భూమిలో మాత్రం మనం పైన దున్నుడు కానీ దాన్ని ఏదో చేసి మనం ఈ కొత్తిమీర చల్లుకుందామన్నంటే అలా పండుడు చాలా కష్టం. ఇది మొలవనికనే బయటికి రానికనే 9-10 రోజులు అవుతుంది. అదివరకల్లా ఇవన్నీ ఈ నాటుగడ్లని పైకి వచ్చి ఉంటాయి అన్నట్టు. దీన్ని సాగనియవు, దీన్ని పంట వండనియ్యి. గరిక తుంగ లేని చూసి దుక్కి మంచిగా చేసుకొని ఈ రెయిన్ పైప్ కానీ మైక్రోజెట్స్ కానీ ఇవి వేసుకొని ఫెర్టిలైజర్తో ప్రారంభించి మొట్టమొదటి డే 1 నుంచి 5వ రోజు ఏం చేయాలి, 9-10 రోజుల నుంచి మళ్ళీ ఎట్లా స్ప్రే చేసుకుంటూ వస్తాయనేది. ఇప్పుడున్న పరిస్థితిలో కెమికల్ అయితే తెగుళ్ళను కానీ ఈ విపరీత కాలం వచ్చినప్పుడు ఏదాన్ని అసలే ఆపుతలేదు. ఒట్టి కాలాల్లో కూడా కొన్ని రోజులే పనిచేస్తున్నాయి, కానీ తర్వాత అవి చేతులు ఎత్తేస్తున్నాయి. అట్లాంటివి కాకుండా తింటే కూడా అవి హానే. అట్లాంటివి కాకుండా ఈపీఎఫ్స్ ఎంతమా ప్యాథోజెనిక్ ఫంగి అనే ఈ ఫంగస్ తోటి ఎట్లా అంటే ఈ ఫంగస్ గుణం ఏంది అంటే చెట్టు మీద వచ్చే చెట్టును నాశనం చేసే క్రిమి కీటకాలు తెగుళ్ళు ఇట్లాంటి వాటిని మాత్రమే అది కంట్రోల్ చేయగలుగుతుంది. చెట్టుకు మేలు చేసే మిత్ర పురుగులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంపదు. పంట మీద వచ్చే ఈ చీడపీడలను అరికడతాయే కానీ పంటకు హాని కాదు. మనం ఒకవేళ తిన్నా కూడా మనకు హాని కాదు, మనల్ని ఏం చేయాలి. అట్లాంటివి వాడుకుంటే ఏమవుతుంది అంటే గ్యారంటీగా పంట వంతది. మంచి ఆహారం తినటోళ్ళకి ఇచ్చే అంటే వినియోగదారులకు అందించిన వాళ్ళం అవుతాం.
ఇది గమనించాలి.